హలో. హలో హలో హారిక. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఎస్ సార్. ఒక చిన్న కాన్వర్సేషన్ నీకు నాకు. ఎస్ సార్. మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటమ్మా, మాస్టర్ మైండ్స్ ప్రమోషన్ కాదు, ఓకే. కోర్స్ ప్రమోషన్. ఓకే. నువ్వు ఎలా ఈ కోర్స్కి వచ్చావు, ఎవరు మోటివేట్ చేస్తే వచ్చావు, ఎందుకు ఈ కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నావు, ఒక 3 minutes లేదా మాక్సిమం 4 minutes. ఓకే. ఓకే. అండ్ ఇది నువ్వు మాట్లాడేటువంటి ఈ సోకాల్డ్ ఈ టైం ఏదైతే ఉందో అది యంగ్స్టర్స్కి, ఈ కోర్స్కి రావాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఈ కోర్స్ చేసిన వాళ్ళకి కాస్త మోటివేటింగ్గా ఉండాలమ్మా. ఓకేనా? ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సిఎంఏ ఫైనల్ 44th ర్యాంక్, ఆల్ ఇండియా 44th ర్యాంక్. ఎమ్ రైట్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, 44. ఖచ్చితంగా క్రెడిట్ అబ్సల్యూట్లీ నీదేనమ్మా. ఎందుకంటే ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ క్రెడిట్ మేము తీసుకోవడం తప్పు. మా క్రెడిట్ ఎప్పుడవుతుందంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్, కొంతమందికి ర్యాంక్ వస్తే అది మీ క్రెడిట్. సో అబ్సల్యూట్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ మీ పేరెంట్స్ని కూడా విష్ చేశానని చెప్పమ్మా. ఏంటి, నారాయణ ఈ టెక్నో స్కూల్ అని కనిపించింది. సో నువ్వు స్కూలింగ్ చదివింది నేను చదివాను, నీ ప్రొఫైల్ చూశాను, నారాయణ ఈ టెక్నో స్కూల్. సో డెఫినెట్లీ వాళ్ళు ఒలింపియాడ్స్ కి, ఐఐటికి ప్రిపేర్ చేయించుంటారు కదా. ఎందుకు సిఏకి వచ్చావు? సార్ యాక్చువల్లీ నేను 8th నుంచి నారాయణ ఒలింపియాడ్ స్కూల్ సార్. ఓకే. అది ఫస్ట్ ఈ టెక్నో స్కూల్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత క్యాంపస్ కి ఒక 3 members ని సెలెక్ట్ చేసి విజయవాడ బ్రాంచ్ కి ఒలింపియాడ్ క్యాంపస్ కింద పంపిస్తారు. ఓ, సో నిన్ను సెలెక్ట్ చేసి పిక్ చేసి మరీ పంపించారు, ప్రమోట్ చేసి పంపించారు. మాకు ఎన్టీఎస్సీ కోర్స్ అని చెప్పి నేషనల్ టాలెంట్ సైన్స్ ఎగ్జామ్ అని చెప్పి జరుగుతుంది. అవును. మోస్ట్లీ 8 to 10th క్లాస్ వాళ్ళందరికీ. సో దాంట్లో సెలెక్ట్ చేసి మమ్మల్ని పంపిస్తారు సార్. వాళ్ళు ఐఐటికి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని 10th తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ఓ, ఎస్ సార్. సో ఎన్టీఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాయించారు నీ తర్వాత, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానీ ఎన్టీఎస్సీ. మరి ఏంటి అక్కడ కంటిన్యూ అవ్వలేదు, ఐఐటి కంటిన్యూ అవ్వకుండా ఎందుకు సీఏకి వచ్చావు? ఏంటి రీజన్ ఏంటి? సార్ మా ఫాదర్ కి సీఏ అనేది ఒక ప్యాషన్. ఓ. సో ఆయన ఇనిషియల్ డేస్ లో చేద్దాం అనుకుని కోచింగ్ సరిగ్గా లేక మానేశారు. ఓకే. సో ఆయన ప్రయత్నం చేశారు, సీఏ ప్రయత్నం చేశారు, అప్పట్లో కోచింగ్ ఫౌండేషన్ సరిగ్గా రాశారు, క్వాలిఫై అయ్యారు. కాకపోతే కోచింగ్ లేక ఇంటర్మీడియట్ అది డ్రాప్ అవుట్ అయ్యారు. ఎక్కడమ్మా, ఏ ఊరు మీది? మొగల్తూర్ సార్, ఆంధ్రప్రదేశ్. సో నర్సాపూర్ జిల్లా. ఎస్ సార్. నర్సాపూర్ జిల్లా, మొగల్తూర్. ఓకే, గుడ్. సో మా ఫాదర్ ఇనిషియేటివ్ తీసుకుని కోచింగ్ ఇన్స్టిట్యూట్ అవి సెలెక్ట్ చేసుకుని సీఏలో జాయిన్ అవ్వమని చెప్పారు సార్. ఇంటర్లో ఏంటి చెప్తున్నాను? ఇంటర్ లో కూడా ఇంటర్ నుంచి మాస్టర్ మైండ్స్ లో జాయిన్ చేశారు సార్. యాక్చువల్లీ మా రిలేటివ్స్ ఒక అమ్మాయి జాయిన్ అయితే తనని రీసెర్చ్ ఇక్కడ జాయిన్ చేశారు సార్. సో మీ రిలేటివ్స్ అమ్మాయి జాయిన్ అయిందా అప్పటికి ఆల్రెడీ? అవును సార్, మాస్టర్ మైండ్స్ లో ఇంటర్ నుంచి జాయిన్ అయింది. సో ఆల్రెడీ తన ర్యాంక్ జాయిన్ అయిందా తను? ఎస్ సార్, మాస్టర్ మైండ్స్ ఆల్రెడీ తన ర్యాంకర్. ఓకే. తన గైడెన్స్ మీద నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. తను ఆల్రెడీ సీఏ క్వాలిఫైడ్ అమ్మా? ఎస్ సార్, ఇప్పుడు సీఏ క్వాలిఫైడ్. ఓకే. ఓకే. సో నువ్వేంటంటే సిఎంఏ ఫైనల్ పాస్ అయిపోయావు, డిగ్రీ అయిపోయిందండి ఇది? ఎస్ సార్, ఇగ్నో అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది డిగ్రీ? లాస్ట్ ఇయర్. లాస్ట్ డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఈ సంవత్సరం సిఎంఏ ఫైనల్ కూడా అయిపోయింది. ఇంకా సిఏ ఫైనల్ ఇంకో గ్రూప్ ఉంది, రాయిపోతున్నావు అంతేనా? సో ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు కదమ్మా, కొత్తగా ఈ కోర్సు తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, అలానే ఈ కోర్స్ తీసుకొని జర్నీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా నిన్ను భయపెట్టారా ఎవరైనా, సీఏ చాలా కష్టం ఎందుకు జాయిన్ అయ్యావు, నువ్వు ఐఐటి కంటిన్యూ అయ్యింటే బాగుండేది, ఎంసెట్ కంటిన్యూ అయ్యింటే బాగుండేది, లేకపోతే ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీనో లేకపోతే వీటి యూనివర్సిటీనో ఇలాంటి యూనివర్సిటీలో చదివేసుకుంటే చదువు అయిపోయింది కదా, ఎందుకు ఇలాంటి ఛాలెంజింగ్ కోర్స్కి ఎందుకు వచ్చావు అని ఎవరైనా భయపెట్టారా? సార్ యాక్చువల్లీ ఇంటర్లో నేను ఎంఈసీ తీసుకొని జాయిన్ అయినప్పుడు నా రిలేటివ్స్ చాలా మంది అన్నారు సార్, సీఏ ఎందుకు, చాలా టైం పడుతుంది, ఎంబీబీఎస్ లాగా అది ఇది అని చెప్పి. మా భయపెట్టినా పర్లేదమ్మా హారిక, భయపెట్టినా పర్లేదు. కొంతమంది జాలీగా చూస్తారు, ఏదో వాళ్ళు చాలా సుపీరియర్, మనం చాలా ఇన్ఫీరియర్ అని. నువ్వేదో కామర్స్ తీసుకున్నావు, నువ్వేదో ఆర్ట్స్ తీసుకున్నావు అని చెప్పి చెప్పమ్మా. సార్ మా బ్రదర్ కూడా బీటెక్ జాయిన్ అయ్యి తను ఆల్రెడీ నాకన్నా ఫస్ట్ క్వాలిఫై అయిపోయాడు, యంగర్ బ్రదర్. సో అప్పుడు కూడా చాలా మంది అన్నారు నీకు ఎప్పుడు అవుతుంది. ఓకే. ఓకే. మరి మీ బ్రదర్ బీటెక్ కంప్లీట్ అయిపోయిందమ్మా? సార్ బీటెక్ కంప్లీట్ అయిపోయి జాబ్ జాయిన్. ఎక్కడ చదివాడు తను? తను ఎస్ఆర్ఎం కాలేజ్. ఎంత ఉంటుంది ఖర్చు బీటెక్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను సార్? కంప్లీట్లీ ఒక 20 lakhs దాకా. 20 lakhs. నీ టోటల్ సీఏ కోర్స్ మొత్తానికి కూడా 20 lakhs అయిందా? నో సార్, ఒక 3 lakhs వరకు అవుతుంది. 3 lakhs వరకు అవుతుంది. నీకు ఐడియా ఉందా? నేను చెప్పడం కాదు, నువ్వు ఎంక్వైరీ చేసావా?
మొత్తం కలిపి నీ సీఏ మొత్తం కూడా 3 lakhs లో అయిపోయింది అంతేనా? యా సార్. యాక్చువల్లీ నేను ఎస్ఎస్పీ బాండ్ తీసుకున్నాను సార్. సో నాకు 1.5 lakh లో నాకు ఫైనల్ దాకా కోచింగ్ అయిపోయింది. నా ఎక్స్ట్రా సిఎంఏ వాటికి కోచింగ్ కి ఇంకొక 1.5 lakh అయింది. అంటే నువ్వు చెప్తుంది ఓన్లీ కోచింగ్ ఫీజులు, హాస్టల్ ఫీజులు కాదు? నో సార్, ఓన్లీ కోచింగ్ ఫీజ్. ఇది కాకుండా మళ్ళీ నీకు సీఏ ఫైనల్ లో స్టైఫండ్ వచ్చి ఉంటుందిగా? యా సార్. ఆర్టికల్షిప్ అప్పుడు స్టైఫండ్ ఎన్నాళ్ళు 1 year వచ్చిందా లేకపోతే ఎన్నాళ్ళు వచ్చింది? 3 years వచ్చింది. 3 years స్టైఫండ్ వచ్చింది. ఆ 3 years వచ్చే స్టైఫండ్ తో నీ సీఏ ఫైనల్ చదువుకి అయ్యే ఖర్చు నువ్వు పెట్టేసుకున్నావు, నీ హాస్టల్ ఎక్స్పెన్సెస్ అంతేనా? అంతే. నీకు ఐడియా ఉందమ్మా, ఈ రోజు నువ్వు సీఎంఏ ఫైనల్ పాస్ అయ్యావు కదా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఈజీగా 8 to 10 lakhs వస్తుంది. ఐడియా ఉందా నీకు? స్టార్టింగ్ 10 lakhs. స్టార్టింగ్ 10 lakhs మా ప్యాకేజ్ ఫ్రెండ్స్ వస్తుంది. ఆల్రెడీ ర్యాంకర్స్ ఉన్నారు సార్ సిఎంఏలో. వాళ్ళు సజెస్ట్ చేశారు యాక్చువల్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వమని చెప్పి. యాక్చువల్లీ సీఏ ఫైనల్ ఇంకో గ్రూప్ ఉంది కదా, ఇందాక నన్ను కలిసినప్పుడు ఏం చెప్పానమ్మా, ఫైనల్ గ్రూప్ తర్వాత రాసుకోవచ్చు, ముందు జాబ్ కి వెళ్ళిపో, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి సీఎంఏ కి. ఈవెన్ సీఏ కూడా మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. చేతిలో సర్టిఫికేట్ ఉన్నప్పుడు జాబ్ కి వెళ్ళిపోవడం మంచిది. తర్వాత కావాలని చదువుకోవచ్చు, సీఏ కావాలంటే సీఏ చదువుకోవచ్చు, సీఎంఏ కావాలంటే సీఎంఏ చదువుకోవచ్చు. జాబ్ అనేది ప్రతిసారి రాదమ్మా, ఇమీడియట్లీ వచ్చిన తర్వాత ఆపర్చునిటీ మనం గ్రాప్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బీటెక్ పాస్ అయిన వాళ్ళకమ్మా, నేను కంపేర్ చేస్తున్నాను కదా, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి ఇంత తక్కువ ఖర్చులో అయిపోయిద్దా? సార్ తక్కువ ఖర్చు అని కాదు సార్, వారి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూడా 5 to 6 lakhs మాత్రమే గెయిన్ చేయగలిగారు సార్. 5 to 6 lakhs వస్తుంది అంత ఖర్చు పెట్టినా కూడా. మనకి ఇనీషియల్ గా వచ్చేటువంటి ప్యాకేజ్ 8 to 10 lakhs వస్తుంది. స్టార్టింగ్ 8 to 10 వస్తుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ మీద మనం ప్రాక్టీస్ పెట్టాలన్నా ఏదైనా కూడా బాగుంటది. ఇంకొక విషయం గమనించావమ్మా, బీటెక్ 4 years ఉంటుంది, సిఎంఏ అయితే 3 years. సిఎంఏ అయితే 3 years, సిఏ అయితే 4 years. సో అక్కడ బీటెక్ లో సెకండ్ ఇయర్ అయిపోయి మానేసాం అనుకోండి, డ్రాప్ అయిపోయాం అనుకోమ్మా సపోజ్, క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అని చెప్పాలి. ఇక్కడ సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ మానేసినా కూడా, అంటే సిఏ ఇంటర్ పాస్ అయి ఆగిపోయినా, సిఎంఏ ఇంటర్ పాస్ అయి ఆగిపోయినా, కార్పొరేట్ లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి సెమీ క్వాలిఫైడ్స్ కి. చక్కగా మనకి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సగం పాస్ అయిన వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, సగం పాస్ అయిన వాళ్ళకి కూడా డిమాండ్ ఉంది. సరే, సో చెప్పమ్మా. రెస్పెక్ట్ కూడా సిఏకే ఉంటుంది. ఆబ్వియస్లీ అమ్మా, ఆబ్వియస్లీ, ఎందుకంటే మన ప్రొఫెషనల్ కోర్సెస్ అమ్మా. ఇక్కడ బీటెక్ తక్కువ మన ఎక్కువ అని కాదు, సిఏ సిఎంఏ అనేది ప్రొఫెషనల్ కోర్సెస్. ఎందుకు మనకు అంత రెస్పెక్ట్ ఉంటుంది అంటే మన సిఏ కాబట్టి అని కాదమ్మా, సిఏ లాంటి ఒక ఛాలెంజింగ్ కోర్స్ చేశాం కాబట్టి మనకు రెస్పెక్ట్. సిఏ అని గొప్ప కాదు, మనం సిఏ లాంటి ఒక ఛాలెంజింగ్ కోర్స్ చేసాం, సిఎంఏ లాంటి ఒక ఛాలెంజింగ్ కోర్స్ చేశాం కాబట్టి మనకు రెస్పెక్ట్. సో మనకు రెస్పెక్ట్ వచ్చేది మన ఎగ్జామ్ పాస్ అయ్యాం కదమ్మా, ఎగ్జామ్ పాస్ అయ్యాం కాబట్టి మనకు రెస్పెక్ట్. బీటెక్ బీకామ్ ఉందమ్మా, మంచి చదివే, బట్ అవి అంత కష్టమైన కోర్సెస్ ఏం కాదు, అంత కష్టమైన కోర్సులు కాదు, ఎక్కువ మంది చదువుతారు కాబట్టి మనకున్నంత రెస్పెక్ట్ వాళ్ళకి ఉండదు. అంతకు మించి పెద్ద లాజిక్ ఏం లేదమ్మా. సరే, సిఏలో కానీ సిఎంఏలో కానీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కి, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక 2-3 స్టేట్మెంట్స్. సార్ ప్యారలల్ గా చేయాలనుకుంటే మాత్రం ఎట్ ఎ టైం స్టార్ట్ చేయడం ఇస్ ద బెస్ట్ సార్. ఆప్షన్ అనేది చాలా బెటర్. ఎట్ ఎ టైం సిఏ సిఎంఏ చేయమంటావు? ఎస్ సార్, కంప్లీట్ గా. ఎందుకంటే ప్రతి స్టేజ్ మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. ఓకే. సో ఎట్ ఎ టైం చేయడం వల్ల ఏంటంటే ఫౌండేషన్ చాలా స్పీడ్ గా రికవర్ అయిపోతుంది సార్. సో సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ మ్యాచ్ అయింది, సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ మ్యాచ్ అయింది, సిఏ ఫైనల్ సిఎంఏ ఫైనల్ మ్యాచ్ అయింది. ఎస్ సార్, కంప్లీట్ గా. ఎలా అయితే మన స్టూడెంట్స్ అమ్మా ఐఐటి, ఎంసెట్, ఏఐట్రిపుల్ కలిపి ప్రిపేర్ అవుతారో, ఇది కూడా అలానే కలిపి ప్రిపేర్ అయితే స్టూడెంట్స్ కి అడ్వాంటేజెస్. ఎస్ సార్, పైగా కోచింగ్ కూడా ఎట్ ఎ టైం అయిపోతాయి సార్. ఎట్ ఎ టైం అయిపోతే పాస్ అయితే 2 పాస్ అవుతారు, కుదరకపోతే అట్లీస్ట్ ఒకటైనా పాస్ అవుతారు. 2 degrees ఒకేసారి కూడా రావచ్చు. అదొకటి. ఓకే, సెకండ్ వన్ అమ్మా, ఒకసారి భయపడుతుంటారు కదా సిఏ అంటే కష్టం అని చెప్పి, సొసైటీలో చాలా మంది భయపడుతుంటారు. నువ్వు ఎప్పుడైనా జాయిన్ అవ్వక ముందు ఫీల్ అయి ఉంటావు చాలా కష్టమైన కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, నిజంగా సిఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఇంటర్లో సిఏ ఫైనల్ సిఎంఏ ఫైనల్ అంత కష్టం అనిపించిందా నీకు? సార్ యాక్చువల్లీ ఫస్ట్ కష్టం అనిపిస్తుంది సార్, కాకపోతే మనం అది క్వాలిఫై అయ్యే కొద్దీ మనకే కాన్ఫిడెన్స్ అయినా ఉంటుంది సార్. గ్రేట్ గ్రేట్. ఎస్ సార్, సిఏ ఐపీసీసీ కన్నా ఫైనల్ మనకి ఇంకా ఈజీగా అనిపిస్తుంది. కరెక్ట్, దేర్ యు ఆర్, కరెక్ట్ మాట అన్నావు. సిఏ ఇంటర్ కంటే సిఏ ఫైనల్ ఈజీ. చాలా మంది పిల్లలు సిఏ ఫైనల్, యా కరెక్ట్ మాట అన్నావు. చాలా మంది పిల్లలు సిఏ ఫైనల్ లో ప్రాపర్ కోచింగ్ తీసుకోకుండా అన్నెసరీగా ఫెయిల్ అవుతున్నారు. ఇది నేను యాక్చువల్ గా ఒక మూమెంట్ లాగా చేస్తున్నాను, ఒక ఉద్యమం లాగా చేస్తున్నాను. అరే ఫైనల్ ఇంతమంది ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, సిఏ ఇంటర్ కంటే ఫైనల్
ఈజీ. ఈజీ. ఇందాక నన్ను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కలిస్తే అదే చెప్పానమ్మా, ఫౌండేషన్ సిఏ ఇంటర్ కంపేర్ చేస్తే ఫౌండేషన్ టఫ్. ఒకప్పుడులా లేదు. ఫౌండేషన్ పాస్ అవటం కంటే సిఏ ఇంటర్ పాస్ అవటం ఈజీ. సిఏ ఫౌండేషన్ కంటే సిఏ ఇంటర్ పాస్ అవటం ఈజీ. సిఏ ఇంటర్ కంటే కూడా సిఏ ఫైనల్ పాస్ అవటం ఈజీ. అలానే తయారైంది కోర్స్. అది మంచిది కూడా. ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆర్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా, కాబట్టి బాగుంటుంది. అదే కాదు కదమ్మా, ఇంకో అడ్వాంటేజ్ ఉంది. సిఏ ఫౌండేషన్ చాలా ఈజీగా పెట్టేసి అందరిని పాస్ చేయించి ఆ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ ఫెయిల్ అయ్యేదానికంటే ఆ టఫ్ సిచ్యువేషన్ ఏంటో, ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటో సిఏ ఫౌండేషన్ లోనే ఫేస్ చేస్తాడు పిల్లోడు. అక్కడి నుంచి పాస్ అయితే సిఏ ఇంటర్ ఈజీ, సిఏ ఇంటర్ పాస్ అయితే సిఏ ఫైనల్ ఇంకా ఈజీ. అది బెటర్ కదా. జాయిన్ అయిన వాళ్ళందరూ సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయి తర్వాత సిఏ ఇంటర్ ఫెయిల్ అయ్యి సిఏ ఫైనల్ ఫెయిల్ అవటం కంటే ఆ కష్టం ఏదో సిఏ ఫౌండేషన్ లో పడి ఆ ఛాలెంజెస్ అన్ని సిఏ ఫౌండేషన్ లో ఫేస్ చేసి సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ కాస్త ఈజీగా ఫేస్ చేస్తేనే ఈజీ కదమ్మా. అదే మంచిది కదా, కరెక్ట్ అప్రోచ్ కదా. సో 2017 నుంచి సిఏ సిలబస్ మారింది కదమ్మా, అప్పటి నుంచి ఇదే ఉంది. ఫౌండేషన్ టఫర్, దాంతో కంపేర్ చేస్తే సిఏ ఇంటర్ కొద్దిగా ఈజీ, దాంతో కంపేర్ చేస్తే సిఏ ఫైనల్ ఇంకొద్దిగా ఈజీ. జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. బాగున్నాయి. కొద్దిగా ఫైనల్ స్టూడెంట్స్ అమ్మా, కోచింగ్ అనేది ప్రాపర్ గా తీసుకుంటే ఫైనల్ పాస్ అవటం కూడా కష్టం కాదు. అన్నసరిగా ఫైనల్ ఫెయిల్ అవుతున్నారు. నెక్స్ట్ అమ్మా, సిఏ ఇంటర్ చదివే స్టూడెంట్స్ కి ఏదైనా ఒక చిన్న సజెషన్ ఉంటే చెప్పమ్మా. ఎందుకంటే సిఏ ఇంటర్ లో చాలా మంది పిల్లలు మిడిల్ లో ఉండే కోర్స్ కదమ్మా, చేయకూడని తప్పులు చేసి ఫెయిల్ అవుతున్నారు. సార్ మెయిన్ కోచింగ్ సార్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవడం అండ్ యాజ్ వెల్ యాజ్ హాస్టల్ ఫెసిలిటీ ఆ రెండో చూసుకోవాలి సార్ కంపల్సరీ. మనకి స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం అది దాటి ముందుకు రాగలుగుతాం. నాకు అది మాత్రం చాలా హెల్ప్ చేసింది సార్ అప్పుడు. సో కోచింగ్ అయిపోగానే మనం స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తాం కదా. రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్. సో మేమే హెల్ప్ చేయలేదమ్మా, నువ్వు మా సిస్టమ్ ని ఫాలో అయ్యావు, పాస్ అయ్యావు. ఆ షెడ్యూల్ ని కంపల్సరీగా ఫాలో అయితే చాలా ఈజీ ఉంటుంది. సో నువ్వు హానెస్ట్ గా చెప్తున్నాం, మేమేం నీకు హెల్ప్ చేయలేదమ్మా. మేము వ్యాపారం చేసాం, మేము చేసేది బిజినెస్, మేమేం హెల్ప్ చేయలేదు. నువ్వు మా సిస్టమ్ ని ఫాలో అయ్యావు, పాస్ అయ్యావు. గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఒక ఏజ్ లో ఉండాలి సార్. అంటే ఇప్పుడు సిఏ బయట చదివే వాళ్ళకి మన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో తీసుకుని పాస్ అయ్యే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది సార్. నాకు మార్క్స్ మైండ్స్ అయితే అలా చాలా హెల్ప్ అయింది. సో 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ మరి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఐఐటి ఉంది, మెడిసిన్ ఉంది, సిఏ ఉంది. అందరికి కాకపోయినా నీ సొంత చుట్టాలు ఎవరైనా నిన్ను అడిగితే నువ్వేం సజెస్ట్ చేస్తావు? మిగతా వాళ్ళకి మనకి ఎందుకులే కానీ మీ సొంత రిలేటివ్స్ ఎవరైనా నిన్ను అడిగారు, అక్క ఏం చేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తావు? సార్ యాక్చువల్ గా రెసిషన్ టైంలో అయినా సరే, ఏ టైంలో అయినా సరే ది బెస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ అంటే సిఏ అని చెప్తాను సార్. నేను నిన్న ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చెప్తే విన్నాను. మోహన్, నువ్వు హైలైట్ చేయలేదు దీన్ని. రెసెషన్ టైంలో చాలా మందికి లే ఆఫ్స్ ఉన్నాయి, కానీ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని ఎక్కడైనా లే ఆఫ్ ఉందా? తీసేశారా? రెసెషన్ టైంలో చాలా మందిని తీసేశారు, కానీ ఎక్కడైనా ఒక సీఏని తీసేసినట్టు ఎక్కడైనా న్యూస్ ఉందా? అది అంతే సార్. రెసెషన్ టైంలో కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ నిలబడింది అంటే కంప్లీట్ గా సీఏ. గ్రేట్. సో మీ ఎవరన్నా అందరికీ చెప్పవు సజెషన్, ఎవరన్నా నిన్ను అడిగితే మాత్రం ఏం సజెస్ట్ చేస్తావు? డెఫినెట్ గా చెప్తాను సార్, ఇది టఫ్ కోర్స్, రావాలనుకుంటే చెప్తాను సార్. బట్ వచ్చారంటే ఖచ్చితంగా వినిపించట్లేదమ్మా. వచ్చారంటే ఖచ్చితంగా నిలబడాలి సార్ దానికి. అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయాలి. భయపడకూడదు. భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. భయపడకూడదు. బ్యాక్ స్టెప్ అనేది అసలు వేయకూడదు సార్. అది అటెంప్ట్ ఎన్ని పట్టినా సరే ముందుకు. హారిక, నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఐఐటి చదివిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ చదివిన వాళ్ళు ఉన్నారు, సిఏ. ఐఐటి మెడిసిన్ తో కంపేర్ చేస్తే సిఏ ఈజీనా కష్టమా? నా ఒపీనియన్ సిఏ ఈజీ కంపేర్ టు ఐఐటి, కంపేర్ టు మెడిసిన్. నీ ఒపీనియన్ నువ్వు చెప్పేసే. నీ మాట కట్ అవుతుందమ్మా హారిక, నీ మాట కట్ అవుతుంది. మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఏమో. చెప్పు నాన్న. సార్ ఐఐటి అయినా మెడిసిన్ అయినా సరే లిమిట్ పెట్టేస్తారు సార్. ఈ టైంలో అవుతుంది, అది టఫ్ ఈజీ అని ముందే చెప్పేస్తారు సార్. బట్ సిఏ అనేది కంపల్సరీగా అందరు స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది, యావరేజ్ స్టూడెంట్ నుంచి టాప్ స్టూడెంట్ వరకు ఎవరైనా సరే సిఏ అనేది కంటిన్యూ చేయొచ్చు సార్. సో అందుకే సిఏ అనేది యావరేజ్ స్టూడెంట్స్ కైనా ఏ స్టూడెంట్ కైనా సరే సూటబుల్ అవుతుంది అని నా ఒపీనియన్.
సో నువ్వు చెప్పింది ఇలా చెప్తాను, నేను కొద్దిగా మారుస్తాను, కరెక్టే కదా చెప్పు. అంటే నువ్వు నీ ఒపీనియన్ నాకు అర్థమైంది, కానీ చాలా మందికి అర్థం కాదు. ఐఐటి కానీ మెడిసిన్ కానీ ఓన్లీ టాపర్స్కే సూట్ అవుతుంది. బట్ టాపర్స్ కానీ యావరేజ్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా చేయగలిగిన కోర్సు సిఏ/సిఎంఏ. కరెక్టేనానమ్మా? సో చివరిగా నాకు నీ తరఫున కాదు, నేను చెప్పేస్తున్నాను, మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవుతారా, ఇంకేదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారా మీ ఇష్టం. బట్ సిఏ/సిఎంఏ కోర్సెస్ జాయిన్ అవ్వండి, నా సజెషన్ అది. యా, 10th అయిపోగానే జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంటర్ ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసినా సరే సిఏ/సిఎంఏకి రావచ్చు. బట్ బెస్ట్ ఏంటి, ఎంపీసీ చేసి సిఏ చేయటమా, ఎంఈసీ చేసి సిఏ చేయటం? నువ్వు చెప్పమ్మా హారిక, నువ్వు ఆ స్ట్రీమ్ లోనే వచ్చావు కదా. సార్ యాక్చువల్లీ నేను వచ్చింది ఎంఈసీ స్ట్రీమ్ సార్. బట్ నా సజెషన్ వచ్చి ఎయిదర్ ఎంఈసీ ఆర్ ఎంపీసీ. వాళ్ళు చూస్ చేసుకునే పాత్ బట్టి ఉంటారు సార్. ఎందుకంటే వీళ్ళు ఐఐటి అనుకుంటారు, కొన్నిసార్లు ఎంసెట్ అనుకుంటారు, బట్ మధ్యలో సిఏకి టర్న్ అవుతారు. సో అది మెయిన్ అయితే ఎంఈసీ అనేది ఇంపార్టెంట్ సార్, బికాజ్ మనకి స్టార్టింగ్ నుంచి రూట్స్ బాగుంటాయి. బట్ ఎంపీసీ నుంచి వచ్చే వాళ్ళకి కూడా సిఏ అనేది సూటబుల్ అవుతుంది. సూపర్. ఎంపీసీ బైపీసీ నుంచి కూడా సిఏ చేయొచ్చు. బట్ కరెక్ట్ రూట్ ఏంటంటే ఎంఈసీ నుంచి రావడం. చాలా బాగా చెప్పావు హారిక. అప్పటి నుంచి కామర్స్ మనకి అలవాటు అవుతుంది. చాలా బాగా చెప్పావు నాన్న, చిన్న వయసులోనే చాలా చక్కగా చెప్పావు, చాలా బాగా మోటివేట్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ హారిక. థ్యాంక్ యూ.